హలో హాయ్ అండి. ఈరోజు మనము రొట్టె కిచడి చేస్తున్నాము. దానికి ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పల్లీలు, ఇప్పుడు ఇందులో ఆనియన్, అట్లనే ఒక 2 మిరపకాయలు వేసి బాగా దించి కలపాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేస్తున్నాను, అలాగే ఆలు ముక్కలు, దీన్ని బాగా కలపాలండి. ఈ ముక్కలు మెత్తబడిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను, అలాగే కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్కి టమాటా ముక్కలు వేయాలి. ఇందులో ఇప్పుడు పసుపు, అలాగే కారం, సాల్ట్, ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను. కొంచెం చింతపండు రసం వేస్తున్నాను. మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇద్దరికి సరిపోయేటట్టు చేస్తున్నాను. దీనికి ఒక 2 గ్లాసు వాటర్ కలిపిన. ఇప్పుడు దీనికి మూత పెట్టి వాటర్ మరగనియాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత మనము రొట్టె తుక్కడలన్నీ కట్ చేసి పెట్టుకొని అందులో కలపాలి. ఇదిగో చూడండి, నేను ఈ రొట్టెలన్నీ తుక్కడలు చేసి పెట్టినాను. ఇది జొన్నల రొట్టెలండి. జొన్న రొట్టెలు ఎండిన తర్వాత చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఈ మరిగే వాటర్లో మనము ఈ రొట్టె పీసెస్ అన్నీ వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు వేసి ఇట్లా కలపాలన్నమాట. కొద్దిగా ఇది ఉడకాలి. ఈ రొట్టెలు మన దగ్గర చేసినప్పుడు 1-2 మిగులుతాయి కదండి, ఆ రొట్టెలు గట్టి పడిపోతాయి. అందుకే దాంతో మనం ఇలా చేసుకోవాలి. ఇది ఉడుకుతున్నారు కదండి, దీనికి ఒక 5 మినిట్స్ మూత పెట్టి సన్న మంట మీద ఉడకబెట్టాము. అయ్యిందో లేదో చూద్దామండి. వావ్, అయ్యింది చూడండి. ఇప్పుడు ఇక స్టవ్ బంద్ చేస్తున్నా. అయిపోయిందండి. ఇదే రొట్టె కిచడి అండి. ఇది చాలా తిన్నింకే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి ఒక బౌల్లో తీసుకొస్తున్నానండి. ఇంతేనండి, ఇది రొట్టె కిచడి అండి. దీనికి చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి ఉన్నప్పుడే మనము దీనికి నెయ్యి వేసుకొని తినాలండి. ఇది హెల్త్కి కూడా మంచిది. కొందరు రొట్టె తినరు కదండి, రొట్టె తినని వాళ్ళకు కూడా ఇలా చేసి కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి.